ఆంధ్రప్రదేశ్లో గీతాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీడీపీ పార్టీ అని, టీడీపీ కార్యకర్తలని, టీడీపీ సోషల్ మీడియా అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు, అలాగే అసలు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విభాగం కూడా టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో గీతాంజలి గారి మరణానికి, గీతాంజలి గారి ఆత్మహత్యకి కారణం ఏంటి, అసలు ఆవిడ చనిపోవడానికి టీడీపీకి సంబంధం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. గీతాంజలి గారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీడీపీ పార్టీ అని, టీడీపీ కార్యకర్తలని, టీడీపీ నాయకులని, టీడీపీ సోషల్ మీడియానే దానికి కారణం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా టీడీపీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది. టీడీపీ సోషల్ మీడియా చేసినటువంటి ట్రోల్స్ వల్లే, కమెంట్స్ వల్లే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఢంకా బజాయిస్తూ ఉన్నారు. ఏంటి అసలు గీతాంజలి గారి మరణానికి కారణం ఏంటి, ఆవిడ ఆత్మహత్యకి చేసుకోవడానికి కారణం టీడీపీ వాళ్ళు చేసినటువంటి ట్రోల్సేనా అంటే ఏం చెప్తారు? టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసిన మూలాన చనిపోయింది అనటం మటుకు కరెక్ట్ కాదు. ఎందుకంటే తనకు కూడా ధైర్యంగా ఒక మీడియా ముందు మాట్లాడగలిగిందంటే ఆ అమ్మాయి ధైర్యస్తురాలే అయి ఉంటుంది. ఎందుకంటే లేకుంటే స్టేట్మెంటు అలా ఇవ్వలేదు. సరే స్టేట్మెంట్ ఇచ్చింది, సరే ఏది ఏమైనా కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే అది బాధాకరమే. పార్టీలకి సంబంధం లేకపోయినా, ఏ మహిళ చనిపోయినా, ఎవరైనా ఒక మానవుడైన వాళ్ళు చనిపోతే ఎవరమైనా మనం అందరం బాధపడతాం. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే దాన్ని మనం అందరం బాధపడుతున్నాం. కానీ దాన్ని తెలుగుదేశం ఆపాదించడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకు తెలుగుదేశం ట్రోల్ చేసిన వాళ్ళు అని అంటున్నారు? తెలుగుదేశంలో ఎవరు ట్రోల్ చేశారు? సరే చేసిన రోజులు నువ్వు ఇన్ని రోజులు పట్టించుకోలేదు. గత 5 ఏళ్లుగా నీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతమంది మహిళల్ని మీరు ట్రోల్ చేశారు? తెలుగుదేశం మహిళల్ని ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు? ఎన్ని రకాల హింసించారు? మానసికంగా, శారీరకంగా కానీ మీరు చేసిన ట్రోల్ చేసిన విధానమే కానివ్వండి, ఎంత అసభ్యంగా, అసలు ఇక్కడ సంబంధం లేదు, ఎక్కడో అమెరికాలో ఫారెన్లో ఉన్న మహిళల్ని కూడా వదిలిపెట్టలేదే మీరు? ఎన్ని రకాల బాధలు పెట్టారు? వాళ్ళందరూ చనిపోయారా? చనిపోయారని చెప్పి మేము ఏమైనా అంటున్నారా? కాదు. చనిపోవటం అనేది ఆ అమ్మాయి అయినా పర్సనల్ ఇష్యూ ఉండాలి ఒకటి. లేకుండా ఉంటే మనం ఆల్రెడీ చూసాం, బాబాయినే చంపిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని చంపరా? కోడికత్తి డ్రామా ఆడినాళ్ళు ఇలాంటి డ్రామాలు చేయరా? ప్రజలందరికీ అర్థం అవ్వదు అనుకుంటున్నారా? మీరు సొసైటీలో ఇట్లాంటి చిన్న వాటికి చచ్చిపోయి, ఒకవేళ అమ్మాయి ధైర్యస్తురాలు, ఆ అమ్మాయి పెట్టాలనుకుంటే కేసు పెట్టగలదు. కానీ కేసు కూడా పెట్టలేదు అని అంటే, కేసు పెట్టుంటే మీరు సపోర్ట్ చేస్తారు. ఒక గవర్నమెంట్, ఒక సీఎం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు కేసు పెడితే మీరు యాక్షన్ తీసుకుంటారనే భరోసా అమ్మాయికి ఉంటుంది కదా. అసలు గీతాంజలి చాలా సున్నిత మనస్కురాలు అని, ఆ కమెంట్స్ చూసి ఆమెను ట్రోల్ చేసిన విధానం భరించలేక ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా కొంతమంది, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి సోషల్ మీడియాలో కూడా అదే వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు, దాన్ని ట్రెండ్ చేస్తూ ఉన్నారు. అది ఓన్లీ పొలిటికల్ స్ట్రాటజీ స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఎవ్రీ ఎలక్షన్ బిఫోరు చంపటం అనేది కామన్ వైసీపీకి. ఈ డ్రామాలు చేయటం అనేది కామన్. కాకపోతే దానిలో కొంతమందిని బలి అయిపోతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు ఈ రకంగా. ఇంకా ఫ్యూచర్, ఇంకా ఎలక్షన్ అయ్యే లోపల ఇంకెన్ని రకాల దారుణాలు జరుగుతాయో కూడా చూడాలి. ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్లో మనం చూస్తున్నాం. లాస్ట్ 5 years బ్యాక్ కూడా మనం వివేకానంద గారు చనిపోవటం కానీ, కోడికత్తి సీను, కోడి డ్రామా, ఇది కత్తి డ్రామా చూసాము, ఎయిర్పోర్ట్లో పొడవడం అనేది, ఇవన్నీ మనం ఎంత నాటకీయ పరిణామంలో జరిగిందో. సరే ఈ అమ్మాయికి మీరు భరోసా కల్పించలేకపోయారా? ఆ అమ్మాయి మిమ్మల్ని పొగిడింది, కానీ ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేకపోయిందని అనుకుంటున్నారు? అంటే మీ మీద నమ్మకం లేకని అంటారా? అయితే ఒక విధంగా ఆ అమ్మాయి చాలా ధైర్యస్తురాలు ఇవ్వబట్టే, మీడియాతో మాట్లాడగలిగింది అంటేనే ధైర్యస్తురాలు అవ్వబట్టే మీడియాలో మాట్లాడింది. ఆ అమ్మాయిని ఎట్లా సెన్సిటివ్ పర్సన్ అని అంటారు? అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏంటండి ఇంత దారుణంగా ఉన్నాయి? అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతేనేమి ఎవరినైనా సరే వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం, అంటే ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి. అది వ్యక్తిగత విమర్శలు దాటి వ్యక్తిత్వ హననాలు చేసుకునేదాకా వెళ్తున్నాయి. వాటి వల్ల ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోతూ ఉన్నారు.
అంటూ కూడా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ఈరోజు. ఏంటి నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏంటి రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు, అసలు ఎక్కడికి దారితీస్తున్నాయి? మహిళలు రాజకీయాలకు వస్తే ట్రోల్ చేస్తున్నారు. ఒక పార్టీ అనేది కన్నా కూడా తెలుగుదేశం పార్టీలో మహిళలు చాలామంది ట్రోల్కి గురువు కాబడ్డారు. సార్ మా గత ఈ 5 ఏళ్ళుగా మనం చూస్తే ఇంకా విపరీత ధోరణి ఏ రకంగా అంటే ఇంకా అసలు అంత దారుణంగా చంపినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అదే వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, ఆవిడ మహిళా కమిషనర్గా ఉన్నప్పుడు చైర్మన్గా అసలు ఏ రోజైనా ఆవిడ మహిళల గురించి మాట్లాడారా? అలా ట్రోల్ చేశారనే కానీ ఆవిడ మహిళా కమిషనర్గా ఉండి ఇన్ని రోజులు చేసింది ఏమీ లేదు. ఈ రోజు మటుకు వచ్చి వాళ్ళ పార్టీకి సపోర్టర్ అయిన గీతాంజలి చనిపోయారని చెప్పేసి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి టీడీపీ వాళ్ళ మీద నెపం నేర్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు? ఆవిడ అసలు ఇన్ని రోజులు మహిళా కమిషన్ చైర్పర్సన్కి పదవికే రాజీనామా చేశారు కదా ఆవిడ. అవును, నువ్వు మహిళా కమిషనర్గా ఉన్న రోజు మహిళలకు ఏ రకమైన న్యాయం చేసావని అడుగుతున్నావు. నువ్వు ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాత రాజకీయం అందిపుచ్చుకొని నీ పార్టీకి సపోర్ట్ చేయటం కోసం అవతల పార్టీ మీద నెట్టడం చేస్తున్నది. నువ్వు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న మహిళా చైర్పర్సన్గా ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన మహిళలకి న్యాయం చేసావు? ఒక చిన్న మైనర్ తీరైన బాబుని 8వ తరగతి చదువుతున్న బాబుని కిరోసిన్ పోసి తగలబెట్టారు. వాళ్ళ సిస్టర్ చెప్పింది నన్ను ఈ రకమైన ఇబ్బంది పెట్టారని. అది వైసీపీ కార్యకర్తలు. వాళ్ళని ఎవరైనా పట్టించుకున్నారా? ఆ పాపకు న్యాయం చేశారా? ఏమైనా జరిగిందా? ఆ పిల్లాడిని 8 ఏళ్ల పిల్లాడు చనిపోయాడు. ఆ కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకొని పోలీసులు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. ఎక్కడ ఆవిడ నోరెత్తి మాట్లాడలేదు. ఎవరిని ఏ మహిళని వెళ్ళి కలిసిన పాపం లేదు. రోజా గారికి జరిగిందన్నప్పుడు మటుకు ఆవిడ రోజా గారు బాధపడ్డారన్న చెప్పినప్పుడు మటుకు ఆవిడ విపరీతమైన వచ్చి మీడియా ముందు మాట్లాడింది. కానీ మిగతా మహిళలు కాదా? టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత గారిని ఎన్ని రకాల హింస పెట్టారు, ఎన్ని రకాలుగా బాధ పెట్టారు. ఎక్కడో ఉండి సానుభూతి పరులుగా ఒక మాట టీడీపీకి చెప్పినంత మాత్రమే వాళ్ళనంతా కూడా ఏ రకంగా ట్రోల్ చేశారు. ప్రతి మహిళని కూడా టీడీపీ సానుభూతి పరులైన మహిళలను ప్రతి వాళ్ళని కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టారు. ఒక ఆత్మహత్య చేసుకున్న మహిళతో రాజకీయం చేయడం ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజకీయాలకి వాడుకుంటున్నారు. సో వాళ్ళు ఏ అవసరం కోసమైనా చనిపోనివ్వండి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ప్రాబ్లమ్స్లో చనిపోనివ్వండి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రాజశేఖర్ రెడ్డి గారి మరణం. సో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు సింపతి అని చెప్పేసి ఎవరు ఎక్కడ చనిపోయినా ఆ ఖాతాలో వేసేసుకొని పర్యటన చేశారు. ఓదార్పు యాత్ర అది అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు వీళ్ళకి పర్సనల్ ప్రాబ్లం మూలం చనిపోయారా, లేకుంటే వీళ్ళు ఏమైనా చేశారా అనేది ఒకటి ఉంటుంది. సో ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరిగితేనే నిజం తెలుస్తుంది, ప్రజలకు అందరికీ తెలుస్తుంది, అందరికీ అర్థమవుతుంది కూడా. ట్రోల్ మూలాన చనిపోయిన వ్యక్తి కాదు గీతాంజలి గారు. ఎందుకంటే ఆ అమ్మాయి స్ట్రాంగ్ పర్సన్గా అవ్వబట్టే మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా గట్టిగానే చెప్పారు. తన వాయిస్ ఏదో తను వినిపించారు. అలాంటి అమ్మాయి ఒకవేళ కంప్లైంట్ ఇవ్వడానికైనా వెళ్తుంది. తనకు ఒక ఫ్యామిలీ ఉంది. సో హస్బెండ్ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. సో ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. సో చిన్న విషయానికి ట్రోల్ మూలాన చనిపోయింది అని అనటానికి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే 2 పిల్లల తల్లి అయిన అమ్మాయి పిల్లల గురించి ఆలోచించదంటారా? ఎందుకు ఆలోచించదు? డెఫినెట్గా ఆలోచిస్తుంది. ఏ మహిళ అయినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి ఇస్తుంది. అలాంటి అమ్మాయి చనిపోయింది అని అంటే ఎందు మూలాన చనిపోయింది? ఒకటి ఫ్యామిలీ ఇష్యూస్ అయినా అవ్వాలి, లేకుంటే ఆ అమ్మాయిని ఎవరో చంపాలి. ఆ చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవరు చంపారు? ఈ 2 ఉంటాయి అక్కడ. ఈ ట్రోలింగ్లు వీటి మూలాన ఎవరు ఇప్పటి వరకు వినలేదు. ఇప్పుడు కూడా మనం ఇంకా కూడా వినబోం కూడా. ఎందుకంటే ట్రోల్ చనిపోయిన వాళ్ళు మనం ఇప్పటి వరకు వినలా. అలా అనుకొని ఉంటే టీడీపీలో ప్రతి మహిళ చచ్చిపోయి ఉంటుంది ఈ పాటికి. టీడీపీ సానుభూతుల పరులైన మహిళలు కూడా అందరూ చచ్చిపోయి ఉంటారు. అంత ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ అమ్మాయి 2 రోజులు అని అంటున్నారు వీళ్ళు. 2 రోజుల క్రితమే ఆ వీడియో చూసాం. సో ఈ అమ్మాయి ట్రోలింగ్ మూలాన్ని చనిపోవటం కాదు. ఆ అమ్మాయి పర్టికులర్గా వైసీపీ వాళ్ళైనా చేసి ఉండాలి, ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ అయినా అయి ఉండాలి. ఈ 2 తప్ప ఇంకా వేరే ఆస్కారం లేదు. ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితిలో చనిపోయే ఆస్కారం అయితే లేదు.